లోకల్ న్యూస్ నేను భవాని. అనకాపల్లి జిల్లా పాయకారావుపేట నియోజకవర్గంలోని నక్కపల్లిలో ఇటీవల మృతి చెందిన విద్యార్థి వరహల బాబు కుటుంబాన్ని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పరామర్శించారు. వరహల బాబు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు మంత్రి అనిత ధైర్యం చెప్పి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. వరహల బాబు చెల్లెలు శిరీష చదువు బాధ్యతలు తాను తీసుకుంటున్నట్లు మంత్రి అనిత ప్రకటించారు. సీఎం సహాయ నిధి ద్వారా పేద కుటుంబాలకు ఖరీదైన వైద్య సేవల నిమిత్తం వారికి ఆర్థిక భరోసాను కల్పించడం జరుగుతుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి 5 లక్షల రూపాయల చెక్కును వారి కుటుంబ సభ్యులకు మంత్రి అందజేశారు. 2 సంవత్సరాలుగా రాయచోటి నియోజకవర్గంలో జరుపుకుంటున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు 48 మంది లబ్ధిదారులకు 40 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే మన నియోజకవర్గం నుంచి 1275 మందికి 14.60 కోట్ల రూపాయలు అంటే సుమారుగా 15 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లోనే ముఖ్యమంత్రి గారు కేటాయించి వారి యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. అంటే సుమారుగా 1275 కుటుంబాలకు చేయూతను ఇవ్వడమే కాదు, పెద్ద కొడుకు ఆదుకుంటూ కార్పొరేట్ నేతన్న సేవలోని పథకం అమలు తీరుపై బాపట్ల జిల్లా చీరాలలో చేనేత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నేతన్న సేవలో పథకం ప్రారంభించినప్పటికీ అర్హత కలిగిన కొందరు నేతన్నలకు ఇప్పటికీ పథకం డబ్బులు అందలేదని ఆరోపించారు. చీరాలలో కొందరు దళారులు నేతన్న సేవలో పథకం ఇప్పిస్తారని లబ్ధిదారుల నుంచి 5,000 వరకు వసూలు చేశారని ఆరోపించారు. మరి చేనేత జౌళి శాఖ బాపట్ల జిల్లా కార్యాలయంకి మరి ఎవరైతే నేతన్న నేస్తం పథకాన్ని నేతన్న సేవలని కూటమి ప్రభుత్వం మార్చి మరి చేనేతలకు అందిస్తామని చెప్పి ఈ రోజు నేతన్న సేవలో పథకాన్ని అర్హులైన వాళ్ళకి ఇవ్వకుండా చేనేతకు సంబంధం లేని వ్యక్తులకి మరి పథకాన్ని ఇవ్వడం అమలు చేయడం జరిగింది. అంటే చేనేతకు అంటే వాళ్ళు జీవిత కాలంలో కూడా ఎప్పుడు ఏ చేనేత వృత్తిలో పాల్గొని వ్యక్తులకు ఏ విధంగా వచ్చిందో మరి నేతన్నలకు ఈ అధికారులు సమాధానం చెప్పాలా. చేనేత వృత్తిలో ఉండి వాళ్ళకి పథకం వర్తిస్తే అందరం సంతోషిస్తాం. నిజమైన అర్హులు ఎవరైతే చేనేత వృత్తి మీద జీవనాధారంగా బ్రతుకుతున్న నేతన్నలకు మోసం చేస్తూ ఏదైతే ముడుపులు తీసుకొని 5,000 10,000 ముడుపులు తీసుకొని చేనేత వృత్తిలో లేని వారికి నేతన్న సేవలో పథకం ద్వారా 25,000 అందించడం జరిగింది. సో ఏదైనా సంబంధించి ఎవరైనా అర్హులు 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 1000 అడుగుల భారీ త్రివర్ణ పతాకంతో హర్ఘర్ తిరంగా ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ర్యాలీని జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. త్రివర్ణ పథకాన్ని మనం ఈరోజు ర్యాలీగా తీసుకురావడం జరిగింది. ఈ 4 రోజులు కూడా మన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఇంటి మీద కూడా జెండాను ఎగరవేయాలి. ప్రతి ఒక్కరు కూడా తమ భారతదేశాన్ని 2047లో ఏ రకంగా చూడాలనుకుంటున్నారు, దానికి మీరు ఏ రకంగా తోడ్పడతారు అనే దాన్ని ఒక సెల్ఫీ వీడియో రూపకంగా కూడా ప్రజలు వారి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి దీన్ని మన ఘనతని మన 2047లో మనం కలగనే భారతదేశాన్ని ప్రజలందరికీ తెలియజేయాల్సిందిగా కోరడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ దీంట్లో బాపట్ల జిల్లా చీరాలలో దేశభక్తిని చాటుతూ జాతీయ జెండా గొప్పతనాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే లక్ష్యంతో శ్రీ మేధావి చైతన్య కళాశాల విద్యార్థులు హర్ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. జాతీయ జెండా ఏ కులానికి, మతానికి చెందినది కాదని ప్రతి పౌరుడు తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి దేశభక్తిని చాటాలని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ జాతీయ సమైక్యత, దేశభక్తి స్ఫూర్తిని చాటాలని కోరారు. మనం చూసుకున్నట్టయితే 80వ స్వాతంత్ర వేడుకలు చాలా ఘనంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా మన యొక్క బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో ఉన్నటువంటి చీరాల పట్టణంలో భారతీయ జనతా పార్టీ మరియు
భారతీయ జనతా పార్టీ యొక్క యువజన విభాగమైనటువంటి భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో మరియు శ్రీ మేధావి కాలేజీ అదేవిధంగా చైతన్య భారతి డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో సంయుక్తంగా తిరంగా యాత్రను చేయడం చాలా గొప్ప విశేషం చెప్పుకోవాలి. ఇందులో మరొక ముఖ్య విశేషం ఏమిటంటే 300 అడుగుల జాతీయ జెండాను ఒక ప్రదర్శన లాగా విద్యార్థులందరూ కూడాను పట్టుకొని వెళ్తుంటే చాలా ముచ్చటగా ఉండడంలో ఎటువంటి సందేహం లేదు మిత్రులారా. మరి మనం చూసుకున్నట్టయితే ఈ రోజున స్వాతంత్ర ఫలాలు మనం చాలా స్వేచ్ఛగా అనుభవిస్తా ఉన్నాం. కానీ గతంలో అంటే 80 సంవత్సరాలు దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఆధారపడి ఉందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన హర్ ఘర్ తిరంగా ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్, జిల్లా బీజేపీ ఇన్ఛార్జి శ్రవంతి రెడ్డితో కలిసి తిరంగా ర్యాలీని ఆయన ప్రారంభించారు. స్థానిక ఎన్టీఆర్ మినీ స్టేడియం నుంచి పట్టణ ప్రధాన వీధుల గుండా వేల మంది విద్యార్థులతో ర్యాలీ కొనసాగింది. జగిత్యాలలోని బీజేపీ పార్టీ ఆధ్వర్యంలోని హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హాజరై ర్యాలీని ప్రారంభించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీ చేపట్టడం జరిగిందని, ప్రజల్లో దేశభక్తిని పెంచడమే లక్ష్యంగా దేశం కోసం పోరాడిన వ్యక్తులను స్మరించుకోవడం కోసం ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే ధన్పాల్ తెలిపారు. డెబ్బై 9 సంవత్సరాలు పూర్తి చేసుకొని 80వ సంవత్సరంలో అడుగుతున్న సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తిరంగా ర్యాలీ హర్ ఘర్ తిరంగా ఈరోజు జగిత్యాల పట్టణంలో ఈ తిరంగా ర్యాలీ నిర్వహిస్తడం. ఈ కార్యక్రమానికి జగిత్యాల జిల్లా భారతీయ జనతా పార్టీ ఇన్ఛార్జ్ మరియు సోదరిమణి భోగ శ్రావణి గారు మరియు జిల్లా అధ్యక్షుల శుభాకాంక్షలు, శుభాభినందనలు. 2022లో ఏదైతే 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా మహోత్సవ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ఈ తిరంగా ర్యాలీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం, ముఖ్యంగా ఆగస్టు 3, 2022 రోజున అప్పటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు బైక్ ర్యాలీని ఎర్రకోట నుండి ఇండియా గేట్ వరకు అక్కడ ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ముఖ్యంగా ప్రజల హృదయాల్లో దేశభక్తిని నాటడం. ఏదైతే స్వతంత్రం కోసం పోరాడి కొమరంభీం జిల్లా కాగజ్నగర్లోని తిరంగా ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పల్వాయి హరీష్ బాబు పాల్గొన్నారు. పట్నంలోని రాజీవ్ గాంధీ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా ఈ ర్యాలీ కొనసాగింది. పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలు పట్టుకుని సమైక్యత నినాదాలు చేస్తూ ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొన్నారు. దేశ ప్రజల ఐక్యతను చాటేందుకే భారత ప్రధాని పిలుపు మేరకు తిరంగా ర్యాలీ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే హరీష్ బాబు తెలిపారు. సందర్భంగా కాగజ్నగర్ పట్టణంలోని ప్రధాన మార్కెట్ వీధుల గుండా విద్యార్థులతో కలిసి తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. గొప్ప అనుభూతి ఇది. భారత ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా మరియు తిరంగా ర్యాలీలు నిర్వహించాలనే పిలుపునిచ్చారు. ఇంటింటిపై జాతీయ జెండా ఎగురవేయాల్సిందిగా పట్టణ ప్రజలను, మండల ప్రజలను కోరుతున్నా. అట్లనే ఇవాళ కాగజ్నగర్ పట్టణంలో తిరంగా ర్యాలీ, రేపు ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో తిరంగా ర్యాలీ, రేపు సాయంత్రం హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో మరియు ట్యాంక్ బండ్ మీద తిరంగా ర్యాలీ, అట్లా ప్రతి ఊర్లో తిరంగా ర్యాలీలు చేసి భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటే క్రమంలో మేము ముందుంటున్నాం. చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. గత 12 సంవత్సరాలుగా భారతదేశంలో ప్రశాంత వాతావరణం ఉన్నది కాబట్టి ఎవరైనా ఇవాళ తప్పకుండా వాళ్ళందరికీ కూడా న్యాయం చేయడానికి యువత కానివ్వండి, యువత పెడదారి పట్టే ఆలోచన చేస్తున్నారు, కొంతమంది పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కొంతమంది నాయకులు పనిగట్టుకొని వాళ్ళందరి నుంచి అప్రమత్తంగా ఉండవలసిందిగా వేడుకుంటూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని
మహబూబాబాద్ ఇండియన్ బ్యాంకుల్లోని 22 మంది ఖాతాదారులకు చెందిన 90 లక్షల విలువైన 700 గ్రాముల బంగారాన్ని బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ తన సొంత అవసరాలకు వాడుకున్నట్లు సమాచారం. ఇక మంత్లీ ఆడిట్లోని ఈ మోసం బయటపడింది. బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి పరారీలో ఉన్న అసిస్టెంట్ మేనేజర్ కోసం గాలిస్తున్నారు. పూర్తి ఆడిట్ జరిగితే బాధితులు బంగారం మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ముఖ్య రాజేష్ బ్యాంక్ లో కస్టమర్స్ గోల్డ్ లోన్ కానీ చెప్పిన బంగారాన్ని ఒక 700 గ్రామ్స్ వరకు అతను దొంగిలించి మిస్అప్రోప్రియేషన్ చేశాడని చెప్పేసి బ్యాంక్ మేనేజర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నాం. వర్త్ సుమారుగా ఒక 90 lakhs వరకు ఉంటుంది. 700 గ్రామ్స్ 22 కస్టమర్స్ 22 మంది కస్టమర్స్ సంబంధించిన ఒక 700 గ్రామ్స్ బంగారాన్ని వాళ్ళు గోల్డ్ లోన్ అని చెప్పేసి బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ఆ బంగారాన్ని తను దొంగతనం చేసి తన సొంతానికి వాడుకున్నట్టుగా బ్యాంక్ మేనేజర్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్మెంట్స్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని హన్మకొండ కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు నిరసన చేపట్టారు. ఫీజు రియంబర్మెంట్స్ రాక ఎంతోమంది పేద విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గత ప్రభుత్వం లాగే ప్రస్తుత ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదని ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. హన్మకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ ముట్టడి నుంచి ధర్నా ఇవ్వడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రంలో 10,000 కోట్ల పైసలు దాకా స్కాలర్షిప్ తో ఫీజు పెండింగ్ లో ఉంది. ఈ రోజు రేవంత్ రెడ్డి సర్కార్ మీరు చెప్పేది ఒకటే, ఇదే హన్మకొండ నగరానికి వచ్చినప్పుడు మాతోటి యూనివర్సిటీ విద్యార్థులతోటి మీరు ఒక సమావేశం పెట్టారు. మా కాంగ్రెస్ పార్టీ కాగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడితే మా ప్రజాపాలనలో ఏ ఒక్క విద్యార్థి కూడా జెండా పట్టుకొని ఎక్కనని ఇదే రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ చెప్పారు. కానీ నువ్వు ముఖ్యమంత్రి అయినాక గత 2 సంవత్సరాల నుంచి మీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పరిపాలిస్తూ ఉంది. గత ప్రభుత్వం కంటే మీ ప్రభుత్వంలో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు డిగ్రీ కావచ్చు, ఇంటర్ కావచ్చు, ఇంజనీరింగ్ కావచ్చు, పీజీ కావచ్చు, పీడీ కావచ్చు విద్యార్థులు మా స్కాలర్షిప్లు ఎక్కడ, మా ఫీజు ఎక్కడ, మా సర్టిఫికేట్ వస్తలేవు, మీరు చదువుకోవద్దా, మా జీవితాలు ఏమైతాయి? రోజు వందల మంది, లక్షల మంది, వేల మంది విద్యార్థులు ఇదే తెలంగాణ రాష్ట్రంలో జెండాలు పట్టుకుని రోడ్లు ఎక్కుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు సిగ్గుచరం ఉంటే వెంటనే పెండింగ్ ఉన్నటువంటి 10,000 కోట్ల పైసలు స్కాలర్షిప్లు విడుదల చేయి. లేకపోతే 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్మల్ జిల్లా బైంసాలో అందరూ కలిసి హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. పద్మావతి కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నుంచి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా ర్యాలీ కొనసాగించారు. ముంతోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ తిరంగా ర్యాలీని ప్రారంభించారు. విద్యార్థులు, ప్రజలు, నాయకులు జాతీయ జెండాలను చెబుని భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలు చేశారు. నరేంద్ర మోదీ గారి పిలుపు వరకు హర్ ఘర్ తిరంగా, ఆజాద్ తిరంగా, దాదాపు 80 సంవత్సరాలు మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. ఈ రోజు మా బైంసా పట్టణంలో వెంకటేశ్వర స్వామి గోల్డ్ మార్కెట్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా మున్సిపల్ చైర్మన్ అనుకోండి, వైస్ చైర్మన్ అనుకోండి, కౌన్సిలర్స్, అదే విధంగా ప్రతి స్కూల్స్ నుంచి వచ్చిన మా చిన్న పిల్లగాళ్లకు, బైంసా పట్టణవాసులకు నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏదైతే దేశంకు మన గౌరవం పాటించేలా, అదే విధంగా దేశం అంటే మనకు అందరికీ గౌరవం ఉండాలా. ఏదైతే ఈ రోజు చిన్న పిల్లగాళ్ళు అంటే 18 to 25 years పిల్లగాళ్ళు అనే బాలిషులు అయిపోతున్నారు, గాంజాయి, హఫీము, తర్వాత డ్రింక్. నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రతి ఒక్క మన పేరెంట్స్ ది అనుకోండి, పెద్ద మనిషిది అనుకోండి, అందరికీ అది. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలోని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్మెంట్స్ను వెంటనే విడుదల చేయడంతో పాటు విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ పిలుపు మేరకు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలోని 100 మీటర్ల జాతీయ పతాకంతో హర్ఘర్ తిరంగ ర్యాలీని నిర్వహించారు. పట్నంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి వివేకానంద సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రను దేశ ప్రజలందరికీ తెలియజేసేందుకు ప్రధాని మోదీ హర్ఘర్ తిరంగ ర్యాలీకి పిలుపునిచ్చారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు అన్నారు. 1947 స్వాతంత్రం సాధించిన మహనీయులు ఎందరెందరో మహనీయులందరూ కూడా స్మరించుకొని వారందరినీ గుర్తించే విధంగా వారిని ఏదైతే స్వాతంత్ర ఉద్యమంలో పోరాడిన నాయకులందరూ కూడా మరి 1957 రేపు రాబోయే 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మరి అందరినీ కూడా సాధించుకునే లక్ష్యంతో భారతదేశ ప్రధాని మరి నరేంద్ర మోదీ గారు మరి ఒక్కరోజే కాదు నిరంతరం ఏదైతే స్వాతంత్రం తెచ్చిన అమరవీరుల గుండెల్లో నిలిచిపోలే విధంగా ఉండాలంటే వారి కుమారులు కావచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, నిరంతరం గుర్తుంచే విధంగా ఉండాలంటే ఈ భారతదేశంలో మరి యొక్క జాతీయ జెండా రెపరెపలాడాలి. ఆ జెండా రెపరెపడాలన్నంత దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు వరంగల్ జిల్లా నర్సంపేటలోని బీజేపీ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. పాఠశాల విద్యార్థులచే 20 మీటర్ల భారీ జాతీయ జెండాతో తిరంగ ర్యాలీ చేపట్టారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలోని నిర్వహించిన ఈ ర్యాలీ పట్నంలోని అమరవీరుల స్తూపం నుండి పాకాల రోడ్డు క్రాస్ వరకు విద్యార్థులు పెద్ద ఎత్తున జాతీయ జెండాలు పట్టుకొని భారీ ర్యాలీ నిర్వహించారు. మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోడీ గారు 140 కోట్ల భారతీయ ప్రజలందరికీ కూడా హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమాన్ని పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్క భారతీయుడు కులం కానీ మతం కానీ తేడా లేకుండా, ప్రాంత తేడా లేకుండా ప్రతి ఒక్కరం కూడా మన 3 రంగుల జెండాను మన ఇంటిపైన ఉంచి మన ఐకమత్యాన్ని, మన బలాన్ని చాటే విధంగా ఈనాడు నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. మరి త్రివర్ణ పతాకం అంటే ఇది కేవలం 3 రంగుల జెండా కాదు. ఇది సుభాష్ చంద్రబోస్ గారి పోరాట పటిమ, మరి ఏదైతే అల్లూరి సీతారామరాజు లాంటి గారి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి యొక్క ప్రాణత్యాగం చేసి మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. మరి ఈనాడు ఇది కేవలం భారతీయ జనతా పార్టీ కార్యక్రమం కాదు. ఇది 140 కోట్ల ప్రజలందరూ కూడా ఐకమత్యంగా జరుపుకునే పండుగ. మరి ఆగస్టు 10 నుండి ఆగస్టు 15 వరకు ఈ 5 రోజుల పండుగను ప్రతి ఒక్కరం కూడా మన ఇంటి మీద త్రివర్ణ పతాకం నుంచి మిగతా పరాయి దేశాలకు కావచ్చు, శత్రు దేశాలకు కావచ్చు, మరి మన దేశంలో ఉన్న కొంతమంది దేశానికి నష్టం కలిగించే వ్యక్తులకు కూడా మన వేములవాడ అర్బన్ మండల బీజేపీ అధ్యక్షులు బుర్రా శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. మండల పార్టీ కార్యాలయం నుండి కొడుముంజ, షబాస్త్పల్లి మరియు చింతల రానా గ్రామాల మీదుగా నంది కామన్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజలలో దేశభక్తిని పెంపొందించే విధంగా తిరంగ యాత్ర కార్యక్రమం చేయడం జరిగిందన్నారు. సందర్భంగా జాతీయ పార్టీ, రాష్ట్ర పార్టీ, జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ప్రతి జెండా పండగకు ముందు ఒక వారం రోజులు భారతీయ జనతా పార్టీ ఈ జాతీయ జెండాకు సంబంధించి, స్వాతంత్ర దినోత్సవానికి సంబంధించి పండగ వాతావరణంలో కార్యకర్తలు, నాయకులం అందరం కూడా చేసుకోవడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ అర్బన్ మండల భారతీయ జనతా పార్టీ పక్షాన అర్బన్ మండలంలో పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ, జాతీయ జెండాలతో బైక్ ర్యాలీ తీసి ప్రజలలో, ఇప్పుడున్న యువకులలో దేశభక్తి పెంపొందించే విధంగా దేశమే ముందు మనం తర్వాత అనే నినాదంతో ఈరోజు బైక్ ర్యాలీ తీయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అంటేనే దేశం కోసం పుట్టిన పార్టీ. దేశానికి సంబంధించి ఎటువంటి కార్యక్రమాలైనా భారతీయ జనతా పార్టీ. సికింద్రాబాద్ రామ్ గోపాల్పేట డివిజన్ బీజేపీ సీనియర్ నాయకులు పెద్ది రవీందర్ ఆధ్వర్యంలోని సుమారు 1000 మంది విద్యార్థులు నాయకులతో హర్ ఘర్ తిరంగ ర్యాలీ నిర్వహించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద ఏసీపీ శ్రీధర్, సిఐ పరశురం, ట్రాఫిక్ సిఐ శోభన్లు జెండా ఊపి తిరంగ ర్యాలీని ప్రారంభించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు నిర్వహించిన ఈ ర్యాలీ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ భారత్ మాతాకి జై అంటూ విద్యార్థుల నినాదాలతో మారుమ్రోగింది.
విధి నిర్వహణలోనే ప్రాణాలు కోల్పోయిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బానోత్ నవీన్ మృతికి సంతాపంగా ములుగు జిల్లా ఏటూరు నగరంలోని అటవీశాఖ అధికారులు సిబ్బంది సంతాప ర్యాలీ నిర్వహించారు. పాలవంచ రేంజ్లోని వేటగాలు అమర్చిన విద్యుత్ తీగాలు తొలగించే క్రమంలో షాక్కు గురై బానోత్ నవీన్ మృతి చెందడం అత్యంత బాధాకరమైన విషయమని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేశారు. నవీన్ కుటుంబానికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా చెల్లించాలని ఫారెస్ట్ అధికారులు కోరుతున్నారు. అసోసియేషన్ ఏటూరు నగరం అండ్ వెంకటాపురం డివిజన్ అధ్యక్షుడిని. సో మొన్న జరిగినటువంటి ఏదైతే అక్రమ వేటగాళ్ళు అమర్చి అడవి మాంసం కోసం పెట్టినటువంటి కరెంటు తీగలో నవీన్ అనే బీట్ ఆఫీసర్ గారు పడి చనిపోవడం చాలా దురదృష్టకరం అండ్ బాధాకరమైన విషయము. వారు ఎంతో విధి నిర్వహణలో మాకు వచ్చిన సమాచారం ప్రకారం మేమందరం కూడా విధులు నిర్వహించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో దాంట్లో ఇప్పుడు వన్యప్రాణులకు కానీ అడవికి కానీ ఎటువంటి నష్టం కాకుండా మా విధులను నిర్వర్తిస్తున్నాం. అటువంటి క్రమంలో చాలా ప్రాణాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితి అవుతుంది. ఈరోజు నవీన్ గారు అమరుడు అయినందుకు చాలా బాధాకరంగా ఉన్నది. సో వారికి మా అటవీ శాఖ కుటుంబ సభ్యులందరి తరఫున ప్రభుత్వం కూడా ఆదుకొని వారి చాలా చిన్న పిల్లలు ఉన్నారు, వారు మరణించడం వల్ల వారి భార్య కానివ్వండి, పిల్లలు కానివ్వండి అందరూ కుటుంబ పోషణ కోల్పోయినారు. వారికి మొత్తం అండగా ఉండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలని మా జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్స్ అసోసియేషన్ తరఫున కూడా మేమందరినీ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నేను మొన్నటి రాత్రి వేటగాళ్ళు అమర్చిన విద్యుత్ తీగల్ని తీయటానికి వెళ్ళి విధి నిర్వహణలో అసలుపాసిన బానోత్ నవీన్ గారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పాల్వంచ రేంజ్లో జరిగింది. చాలా దురదృష్టకరమైన సంఘటన. ఈ సంఘటనని అటవీ సిబ్బంది అందరం కూడా ముక్తకంఠంతో ఖండిస్తున్నాము. ఒక వ్యక్తి యొక్క దుర్మార్గమైన ఆలోచన, అనాలోచితమైన నిర్ణయానికి అటవీ శాఖ సిబ్బంది కాకుండా సామాన్య ప్రజలు, గొడ్లు, మేకలు ఇట్లాంటి అన్ని రకాల జంతువులు కూడా ఎన్నో సందర్భాలలో మరణించడం జరుగుతుంది. మనం కూడా గతంలో చూసాము. విద్యుత్ తీగల్ని పెట్టేసి తనంతట తానే ఇక్కడ ఏటూరు నగరంలో కూడా ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. ఈ విద్యుత్ తీగలు అనేవి అత్యంత ప్రమాదకరంగా ఉంటాయి. రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించే అటవీ. ఇవి ఇప్పటి వరకున్న లోకల్ న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.